ఇంకొన్ని చదవనా చిన్న చిన్న మాటలు. జన్మ ఫలము కర్మఫలము కాదేది క్షమకనర్హము. ఏసునామ స్మరణములో యేసుక్రీస్తు రక్తంలో దాగిన ఈ ఆశీర్వాదం ఓ మనిషి నీ కొరకే, కోరుకుంటే అది నీ కొరకే. రాయి రప్ప పోత పోసి శిల్పి చేత ఉలిని బట్టి చెక్కిన ఓ విగ్రహం చెడిన నిన్నేమి దిద్దేను. యేసుక్రీస్తు రక్తములో కడుగబడిన పాపిడాగు సాక్షిగా మారే సిలువ సాక్షిగా సాగి. ఇది నేను ఎవరిని ఉద్దేశించట్లేదండి, దయచేసి విపరీత అర్థాలు తీసుకోకండి. నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో నాకు కలిగినటువంటి నా అనుభవం నేను రాసుకున్నాను. రాయి రప్ప పోత పోసి శిల్పి చేత ఉలిని పట్టి. ఇప్పుడు శిల్పి ఎందుకు, కాసేపు నేనే ఒక ఆర్టిస్ట్ని, బోలెడు బొమ్మలు వేయగలను, మీరు చెప్పే ఏ దేవుడి బొమ్మ అయినా వేయగలను, దాన్ని పూజించుకుంటాను, నాకేమొస్తుంది అనే స్మరణతో రాసినటువంటి చెక్కిన ఓ విగ్రహం చెడిన నిన్నేమి దిద్దేను. మనం వేసింది, మనం తయారు చేసింది మన ఎలా దిద్దుతుంది చెప్పండి? అలా అర్థం వచ్చే మాట. నిన్నటిలో మిగిలేది నిరాశ, రేపటిలో చిగురించేది ఆశ. నిరాశ ఎప్పుడు ఇట్ ఈజ్ లైక్ ఎ డ్రై బోన్, లైక్ ఎ డ్రై ట్రీ. ఆశ ఎప్పుడు చిగురు, పచ్చని లేత చిగురు. ఆశ అనేది అలా ఉండాలి. ఎవరు ఏది కోల్పోయినా ఓకే, కానీ ఆశను మాత్రం కోల్పోకూడదు. ఆశ కోల్పోయిన మనిషి ఆరోగ్యం పాడవుతుంది, ప్రాణశక్తులు ఉండవు, దేనికి చేయడానికి ఆలోచన రాదు. ఏది లేనప్పుడు కూడా ఆశపడండి, ఇది నేను చేయగలను ఆలోచించండి, అదే మీకు జీవాన్ని ఇస్తుంది. నిన్నటిలో మిగిలేది నిరాశ, రేపటిలో చిగురించేది ఆశ. మరువలేని నిన్నటిని, ఎరుగలేని రేపటిని ఎంతకని తలచేవు. ఎదుట ఉన్న ప్రస్తుతాన్ని మంచిగా మలుచుకో, ఆశతో చెలిమి చేసుకో. నచ్చిందా మీకు? నిన్న అయిపోయింది మళ్ళీ 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 మాట్లాడుకుంటూనే ఉంటాం. 10 సంవత్సరాల క్రితం కూడా మళ్ళీ మాట్లాడుకుంటాం. రేపు నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందో అని భయపడతాం. ఈ రెండిటి మధ్యన మన సమయాన్ని, మన శక్తిని అంతా ఖర్చు పెడితే మరి ఇప్పుడు మన ముందు చేయాల్సిన దాని గురించి ఏంటి? అది చేయడానికి శక్తి ఎలా వస్తుంది చెప్పండి? అది మనం కొంచెం ఆలోచించాలి. జలమును రాశిగా నిలిపే, అగ్నిని కంచిగా వేసే ఆ దైవం యేసు కదా. జలమును, మంచినీళ్ళు మనం ఇట్లా పారపోస్తే కింద నేలలో కలిసిపోతాయి, కానీ యేసుక్రీస్తు నీటిని ఇట్లా నించోబెట్టిన సంఘటన బైబిల్లో ఉంటుంది. నీరు ఇట్లా నించుంటుందా? లేదు కదా, కానీ యేసు తండ్రికి అది సాధ్యమే. జలమును రాశిగా నిలిపే, అగ్నిని కంచిగా వేసే. ఏదైనా కంచి ఉంటే నిప్పంటిస్తే తగలబడిపోతుంది, బూడిదైపోతుంది. కానీ యేసుక్రీస్తు వేసే అగ్ని కంచి అలా ఉండదు, మనకు ప్రాణాన్ని ఇస్తుంది. జలమును రాశిగా నిలిపే, అగ్నిని కంచిగా వేసే ఆ దైవం యేసు కదా. సృష్టికర్తను మరచి నీవు సృష్టిని పూజించుట తగున నీకు. మీరు ఇప్పుడు ఆలోచించుకోండి, సృష్టికర్తను పూజిస్తారో సృష్టిని పూజిస్తారో చాయిస్ మీదే. మిమ్మల్ని ఎవరు, ఏ క్రిస్టియన్ వచ్చి మీ నెత్తి మీద కూర్చొని మిమ్మల్ని చెప్పడు. వాళ్ళకు కూడా వినడానికి ఇష్టమైనప్పుడు ఎవరైనా చెప్పగలుగుతారు. అసలు ఈ చెప్పడం అనేది ఎందుకు అంటే, ఒక క్రైస్తవుడికి తెలుసు మరణం ఏంటి, జీవం ఏంటి, మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుసు కనుక, పుస్తక రూపంలోనే కాదు వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలుసు కనుక. అంత మాత్రమే కాదు, నేటి క్రైస్తవులు ఒకప్పటి హిందువులే కదా, అవన్నీ ఎరిగిన వాళ్ళే, అవన్నీ చేసిన వాళ్ళే. కానీ ఈ మార్పు ఇష్టపూర్వకంగా స్వీకరిస్తున్నారంటే దీనిలోని పరమ సత్యం వాళ్ళు అర్థం చేసుకున్నారు కనుక అది మీకు కూడా చెప్తారు. మీరు ఇష్టం ఉంటే స్వీకరించండి, లేదంటే మానేసేయండి. దీనికి తగులేందుకు, గొడవలు ఎందుకు? ఆలోచించండి. మా అమ్మ నాన్నగారి విషయం నాకు చాలా సంతోషం. వాళ్ళని దేవుళ్ళు నేను నడుపుకోగలిగాను. ఇంకా వాళ్ళు కనిపించిన పిల్లలు ఏదో ఒక రోజు వస్తారని ఒక ఆశతో నేను జీవిస్తున్నా. ఈ యొక్క మాటలు మా తల్లిదండ్రుల కన్న బిడ్డలకైనా, మా అత్తమామల కన్న బిడ్డలకైనా చేరుంటే కనుక మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అంత పెద్ద 70 సంవత్సరాల కంటే ఎక్కువ కమ్యూనిస్టులుగా జీవించిన అమ్మా నాన్న
పిచ్చివాళ్ళ నిర్ణయం తీసుకోవడానికి కాదు కదా. వాళ్ళకంటే మనం జ్ఞానవంతులమా? వాళ్ళకంటే యుక్తంగా ఆలోచించగలమా? వాళ్ళు నమ్మిన సిద్ధాంతాల కంటే యేసుక్రీస్తులోని సత్యం మంచిది, ఆ సత్యమే మన పరలోకం చేరుస్తుంది అని అమ్మ నాన్న బాప్తిజం తీసుకున్నప్పుడు ప్రియ అక్క తమ్ముళ్ళ అన్న చెల్లెళ్ళు మీరు కూడా ఆలోచించాలి. సో నేను అమ్మా నాన్నని ఎలా ప్రేమించానో మా అత్తమామలు కూడా అలా ప్రేమించి గౌరవించాను. మేము కలిసి ఒక చోటు ఉన్నది తక్కువనే. మా మామగారు కలెక్టర్గా పనిచేసేవారు, మా హస్బెండ్ ఎల్ఐసిలో చేసేవాళ్ళు కనుక మేము కలిసి ఒక చోట ఉన్న దినాలు తక్కువనే. అంతేకాదు మామయ్యకి నేనంటే చాలా ఇష్టం. మన ఇంట్లో అన్నింట్లో ఒకటే స్టోరీ ఉంటుంది కదా. అత్తయ్యకి కూడా నేనంటే చాలా ఇష్టం, కానీ మాకు అంత కలవలేదు. అట్లని మేమేం జుట్లు పట్లు పట్టుకోలేదు, ఒక చోట లేమంతే. ఆవిడ వేరే ఊర్లో ఉండేవాళ్ళు, మేమైతే మ్యాక్సిమం నేను హైదరాబాద్లోనే ఉన్నాను. వాళ్ళు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు. చివర్లో కొన్ని రోజులు అప్పుడప్పుడు, లేదంటే చూడటం మాత్రమే జరిగింది. బట్ ఐ నో షీ లవ్స్ మీ, షీ రెస్పెక్ట్స్ మీ. అలాగే అత్తయ్య మామయ్య అంటే కూడా నాకు చాలా గౌరవం, ప్రేమ. అమ్మ నాన్నకి చెప్పాను, వాళ్ళని వదిలేసాను అని అనుకోకండి. అత్తయ్యకి మామయ్యకి కూడా అదే టైంలో నేను యేసుక్రీస్తు గురించి చెప్పాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అమ్మ నాన్న అంటే మా పేరెంట్స్, నాకు కొంత చనువు ఉంటుంది. అత్తమామలు అంటే కొంత భయం ఉంటుంది, ఏమంటారో అనిపిస్తుంది కదా. సో వాళ్ళు చాలా ఇష్టంగా విన్నారు, చెప్పినవన్నీ చాలా ఇష్టంగా విని ప్రభువుని వాళ్ళు చేర్చుకున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా సంతోషం వేసింది. ఎందుకంటే నా పిల్లలే నా ప్రేయర్ టీం. అప్పట్లో నా పిల్లల్ని పెట్టుకొని ప్రార్థన చేసి మన స్థలంలో నానమ్మ తాతగారు ఉండాలి కదా అని వాళ్ళకి బోధించి కన్నీటితో మేము ప్రార్థన చేసి వాక్యం చెప్పాం. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది తెలుసా. ఇద్దరు బాప్తిజం కోసం ఒప్పుకున్నారు. హౌ ఇట్ హ్యాపెండ్ నాకు అసలు అర్థం కాలేదు. కానీ మామయ్య వచ్చి బాప్తిజం తీసుకున్నారు. అత్తమ్మ రేపు వెళ్దాంలే అన్నారు. ఆ రేపు ఆవిడ ఇంకా బాప్తిజం తీసుకోలేదు. తర్వాత హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయారు. నాకు వెళ్ళటానికి కుదరలేదు, నా సంసారం, నా పనులు. ఎప్పుడో చివరిలో కలిసాం. కానీ అయితే అత్తయ్య చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఫోన్ చేసి, కరుణ నేను ఏమన్నా పాపం చేశానా అన్నారు. నాకు చాలా బాధేసింది. అరే ఇంత మాట అన్నారేంటి అని, ఏం పశ్చాత్తాపంలో పడ్డారు. మనిషి నుంచి దేవుడు కోరుకునేది అదే ప్రియులారా, పశ్చాత్తాపం. అది చాలు. నేను పాపిని అని గుర్తించితే, ఒప్పుకుంటే చాలు. దేవుడికి నువ్వే కట్నాలు ఇవ్వవసరం లేదు. నీ మనసాత్మ ఇస్తే చాలు. ప్రభువా నాయన పాపిని కరుణించవా అంటే చాలు. అత్తయ్యని దేవుడు అలా చేర్చుకున్నాడని నేను అనుకుంటున్నాను. కానీ అయితే మామయ్య మాత్రం నేను చెప్పినప్పుడు తను ఈ యొక్క రక్షణ బాప్తిజం నానమ్మ తీసుకున్న చర్చిలోనే, ఇది మామయ్య గారు అన్నమాట. చూడండి, మామయ్య కూడా చాలా పెద్ద వయసు. సో ఆయన ఆ టబ్లోంచి రాలేకపోతే మా బాబు విపిన్ వెళ్ళి వాళ్ళ తాతగారిని పట్టుకొని బయటకు తీసుకొని వచ్చింది మనం చూస్తున్నాం. మామయ్య సంఘంలో చాలా పెద్ద వయసు. మామయ్య కూడా ఐ థింక్ 80+ ఉంటాయి. సంఘంలో సభ్యులుగా చేర్చబడినటువంటి ఫొటోస్ ఇవి. అవి చూడండి, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు చాలా ప్రేమగానే ఉండేవాళ్ళు వాళ్ళు కూడా. సో ఆ తర్వాత వాళ్ళు కూడా చనిపోయారు పిల్లలు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళు ఇంకా ఉంటే బాగుండు కదా అని. కదా మీకు కూడా అనిపిస్తుందా? అమ్మ నాన్న ఉన్నప్పుడు, అత్తమామలు ఉన్నప్పుడు మనం చిన్న చిన్న విషయాలకి దూరంగా జరిగిపోతాం, సరిగా అర్థం చేసుకోం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అమ్మ నాన్న లేని వాళ్ళకి ఆ లోపం బాగా తెలుస్తుంది. పిల్లలు వాళ్ళు సెటిల్ కాకుండా తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళకి అమ్మ నాన్న విలువ బాగా తెలుస్తుంది. ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీకు అత్తమామలు కానీ అమ్మ నాన్న కానీ జీవించి ఉంటే ఒక్కసారి వెళ్ళి, ఒకవేళ అంతకుముందు ఏమైనా ఉన్నా ఒకసారి వెళ్ళి సారీ అమ్మ లేదా సారీ అత్తమ్మ అని చెప్పి మీరు ఒకసారి వాళ్ళని చేతులు పట్టుకొని ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ తీసుకొని వాళ్ళని దర్శించండి. వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. అంతేకాదు మనల్ని దీవించి వాళ్ళు మనసారా మనల్ని దీవిస్తారు. అమ్మ నాన్న దీవెన ఎప్పుడు మన మీద ఉండాలి, పెద్దల దీవెన ఎప్పుడు మన మీద ఉండాలి. అదే మనకి గొప్ప ఆశీర్వాదం. దేవుని తర్వాత వాళ్ళే మనకి భూమి మీద. మనం ఈ భూమి మీదకి ఈ శరీరంతో రావటానికి కారణం వాళ్ళే. తీరా వాళ్ళు చనిపోయినాక అయ్యో ఇలా కాదు అలా చేసుంటే బాగుండేది అనుకుంటే వాళ్ళు తిరిగి మళ్ళీ రారు ప్రియులారా. ఒకవేళ అందరూ ప్రభువులో ఉన్న వాళ్ళైతే పరలోకంలో కలుసుకోవటమే. కానీ ఒకసారి ఒక మనిషి చనిపోతే తిరిగి ఈ భూమికి ఆ మనిషికి ఎలాంటి సంబంధం ఉండదు. కనుక మీరు ఎవరైనా పెద్దలతో అలాంటి తగులాట పడి ఉంటే ఒక అక్కగా నేను మీకు చెప్తున్నా, దే ఆర్ సో ప్రెషస్. ఒక్కసారి వెళ్ళి అమ్మ నాన్నని
ముద్దాడి ప్రేమించి వాళ్ళకి నమస్కరించుకొని ఒక చిన్న మీరు ఇవ్వగలిగిన ఒక గిఫ్ట్ ఇచ్చి వాళ్ళని హత్తుకోనండి, వాళ్ళ దీవెన పొందండి. ఆ తర్వాత 2005 సంవత్సరంలో నాన్న చనిపోయారు. అప్పటికి నాన్నకి 92-93 ఇయర్స్. అంటే బాప్తిజం తీసుకున్న తర్వాత ఒక 4 ఇయర్స్ ఆయన సాక్షిగా ఉన్నారు, దేవుని సాక్షిగా ఉన్నారు. ఎవరన్నా అక్కడికి వచ్చిన వాళ్ళకి తను పొందిన అనుభవాలు చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే నాన్న చనిపోయిన తర్వాత ఒక 8 ఇయర్స్కి అమ్మ చనిపోయింది. అమ్మని చూడడానికి వెళ్ళినప్పుడు అమ్మ ఏప్రిల్ దాటదు అంది. ఏంటో ఇలా అంటుంది అమ్మ అనుకున్నాను. సరే, పెద్దవాళ్ళు ఏదో ఒక సంధి కాలంలాగా ఏదో ఒకటి మాట్లాడుతుంటారుగా అనుకుంటాం మనం. కొన్ని తీసుకుంటాం, కొన్ని ఏదో పిచ్చిగా అన్నారు అనుకుంటాం. పిల్లలు వాళ్ళు పిచ్చిగా అనరు, అప్పటికే దేవుని దగ్గరగా జరిగిపోతూ ఉంటుంది వాళ్ళ ప్రాణం. సరిగ్గా ఏప్రిల్ 30th చనిపోయిందమ్మ. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఏప్రిల్ దాటదు అంది కదమ్మ. ఏప్రిల్ 20 చనిపోవచ్చుగా, ఏప్రిల్ 10 కూడా చనిపోవచ్చుగా. ఏప్రిల్ ఆఖరి రోజు ఉదయం 8 గంటలకు ఆ ప్రాంతంలో చనిపోయింది. నాన్న చనిపోయిన టైం కూడా దరిదాపుగా అది. నాన్న కూడా చెప్పినట్టే దసరా రోజే చనిపోయారు. అమ్మని చూడలేకపోయాం. నాన్న చనిపోయిన తర్వాత అమ్మని చూడాలంటే చాలా బాధ వేసేది. నేను కూడా వెళ్ళిపోతే బాగుండమ్మా, వచ్చిన పనులన్నీ అయిపోయినాయిగా అంటుండేది. అక్కడికి ఏదో ఇక్కడ టెంపరీగా ఒక గుడారంలో ఉన్నట్టు మాట్లాడుతుండేది. అన్ని పనులు అయిపోయినాయిగమ్మా, మీ పిల్లలను కూడా చూశాను, ఇంకేంటి దేవుడు తీసుకుంటే బాగుండు అనేది. అంత స్వచ్ఛంగా, అంత ఆశ్చర్యంగా, అంటే ఒక ఏడుపు లేకుండా, ఒక కన్నీరు లేకుండా దేవుడు మనకిచ్చిన ధర్మాలన్నీ చక్కగా జరిగించాం, ఈ భూమి మీద పని అయిపోయింది కదా అని ఏదో ప్రయాణం అయిపోతే తట్టాబుట్ట సర్దుకుంటారంటారు చూడండి, అలా సర్దుకొని ఆ పుణ్య దంపతులు వెళ్ళిపోయారు. అలాగే మా అత్తగారు మామగారు కూడా వెళ్ళిపోయారు. చివరిలో మా అత్తగారు మామగారు మా దగ్గర లేరు. మా పెద్ద మరిదిని దగ్గర, మా పెద్ద మరిది గారి ఇల్లు, అంటే అది మా అత్త మామల ఇల్లే. ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు పెద్ద మరిది కూడా ఆ ఇంట్లో ఉండి వాళ్ళని సంబంధించిన ధర్మాలు అతనే చేశాడు. ఆ తర్వాత నాన్నగారు చనిపోయినప్పుడు ఆశ్చర్యంగా అదొక ఇంటర్నేషనల్ పుల్పిట్ అయిపోయింది. అందరు కమ్యూనిస్టులు వచ్చారు, పాటలు పాడారు. చూడండి, సంస్మరణ సభ మెమోరియల్ సర్వీస్ ఇది. సంస్మరణ సభ, నాన్న సంస్మరణ సభ. ఆశ్చర్యంగా నా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు, ఫారినరు, జార్జ్ మనషా అని. ఆ రోజు ఆయన కూడా వచ్చారు అనుకోకుండా. ఇది విచిత్రంగా అనిపించలే? నాన్న హృదయానికి ఒక అర్థం లాంటి విషయమేమో ఇది అనిపిస్తుంది. ఆ రోజు 3000 మంది భోజనం చేశారు నాన్న సంస్మరణ సభలో. ఆయనకి, అమ్మకి, అందరికీ వండటం పెట్టడం అవి ఇష్టం. ఏంటి 3000 మంది ఎలా చెప్తారంటారా? రెండో అన్నయ్య వాళ్ళకి పౌల్ట్రీ ఉంది, అన్ని ఎగ్స్ ఉడికినాయి అని అన్నయ్య చెప్పాడు. సో అందరూ తిన్నారు. ఆ తర్వాత ఇక్కడ నా వెనక ఉన్నాడు చూడండి, ఈయన మా మేనమామ అనమాట. నాకు 2 మేనమామలు. ఒక మేనమామని కాల్చి చంపేశారు. ఈ మేనమామ పేరు చలసాని ప్రసాద్ గారు. ఆయన వైజాగ్లో లెక్చరర్ కింద ఏవిఎన్ కాలేజీలో పనిచేశారు. ఇప్పుడు చనిపోయారు ఆయన కూడా. ఆయన నక్సలైట్. చూసారా, మా కుటుంబంలో లేని డినామినేషన్ ఉండదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం, ఒక్కొక్క సాంప్రదాయం, స్వేచ్ఛ. ఎవరికి ఏ సిద్ధాంతం ఇష్టం అంటే కరెక్ట్ అనిపిస్తే ఆ సిద్ధాంతంలో మేము నడవటానికి మాకు స్వేచ్ఛనిచ్చారు. మమ్మల్ని ఎప్పుడు బలవంతం ఒక పంజరంలో పెంచినట్టు అమ్మ నాన్న పెంచలేదు. అలా పెంచకండి పిల్లల్ని. చిన్న చిన్న తప్పులు చేసినా వాళ్ళకి సమాజం అర్థం చేసుకునే అవగాహన నేర్పించండి. ఒక మోసలో పోసి పిల్లల్ని పెంచకూడదు, తెలిసిందా? సో ఈ సంస్మరణ సభలో నాన్న జ్ఞాపకాలు కొన్ని నేను కూడా మాట్లాడాను. అలాగే ఫారినర్స్ కొంతమంది వచ్చారు అనుకోకుండా. ఆ తర్వాత ఇప్పుడు సిపిఐ పార్టీ లీడరు నారాయణ, ఇతను కూడా ఉన్నాడు. ఇంకా చాలామంది వచ్చారు. ఈ యొక్క దీంట్లో నాన్నకి బాప్తిజం ఇచ్చినటువంటి పాస్టర్ జి శామ్యుల్ గారు కూడా వచ్చారు, ప్రసంగించారు, దేవుని వాక్యాన్ని అందించారు. అదేంటి మాలంపాటి సీతారామ గారు కమ్యూనిస్ట్ అనుకున్నాం, ఇక్కడ దీంట్లో దేవుని వాక్యం అందిస్తున్నారు అని చెప్పి కొందరు అడిగారు. అప్పుడు వాళ్ళకి నాన్న బాప్తిజం పొందినటువంటి సాక్ష్యం, అమ్మ బాప్తిజం పొందిన సాక్ష్యం కొంతమందితో పంచుకున్నప్పుడు కొంతమంది చాలా సంతోషపడ్డారు, ఆశ్చర్యపడ్డారు. అయ్యో మేము కూడా తెలుసుకుంటే బాగుండు అనుకున్నారు. కొద్దిమంది వ్యతిరేకత కూడా చూపించారు. ఇట్ ఈస్ అప్ టు దెమ్, బట్ ఇట్ ఈస్ మై ఫాదర్స్ మెమోరియల్ సర్వీస్ అండ్ ఐ హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్ అండ్ ఐ డిడ్ ఇట్ ఓపెన్లీ.
క్రైస్తవ సాక్ష్యాన్ని ఎవరు దాయలేం ప్రియులరా. ఇప్పుడు చూపించిన ఫోటోలు చెప్పిన సాక్ష్యం మా ఓన్ ఫ్యామిలీకి కూడా తెలియకపోవచ్చు, కొంతమంది తెలిసినా తెలియనట్టు ఉండొచ్చు. బట్ ఆ సాక్ష్యాన్ని మనం మూసిపెట్టలేం. క్రీస్తును కానీ క్రీస్తు సాక్ష్యాన్ని కానీ మనం అగ్నితో పోల్చాలి. ఆ అగ్ని సాక్ష్యాన్ని, అగ్ని దీంట్లో నేను దాచిపెట్టగలనా చెప్పండి? ఇంకెంతకంటే మందం చీర వేసుకున్నా నేను దాచిపెట్టగలనా? దహించేస్తుంది. యేసుక్రీస్తు దహించు అగ్ని అని చెప్పారు. కనుక నువ్వు క్రిస్టియన్గా ఉండి సీక్రెట్గా ఉండాలి, ఎవరికి తెలియకుండా ఉండాలి. అమ్మో అదేమవుతుందో, అమ్మో ఇదేమవుతుందో అని భయపడుతూ ఉంటే కనుక ఇట్ ఈస్ నాట్ రైట్ క్రిస్టియానిటీ. అమ్మ నాన్న 70 సంవత్సరాలు వాళ్ళు ఉన్న స్థలంలో కమ్యూనిస్టులుగా జీవించినప్పుడు వాళ్ళు నాకు క్రీస్తు కావాలి, క్రీస్తు దేవుడు అని చెప్పడానికి భయపడినప్పుడు మీరు అంతకంటే గొప్పవాళ్ళ చెప్పండి? అంతకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళ కాదు కదా. ఒకవేళ ఉండున్నా కానీ నీ స్థాయి ఏదైనా కానీ, ఒకవేళ మా తల్లిదండ్రుల కంటే కూడా పెద్ద స్థాయి అయినా కానీ, ప్రియమని చెల్లి తమ్ముడు అదే మట్టిలోకి మనమే వెళ్ళాలి. ఇప్పుడు అమ్మ నాన్న ఏ మట్టిలోకి వెళ్ళారో ఒకరోజు మనం కూడా అదే మట్టిలోకి వెళ్ళాలి. ఆ మట్టిలోకి వెళ్ళినాక మనం ఇంకా మాట్లాడడానికి ఏముండదు. అప్పుడు యేసు నాకు దేవుడు అనటానికి తరుణం ఉండదు. ఈ ఊపిరి ఉన్నప్పుడే, ఈ శరీరం ఉన్నప్పుడే యేసుక్రీస్తు తండ్రి నా పాపాలు క్షమించవా అని మనం అడగాలి. 88 ఏళ్ల మనుషులతో ప్రభా నా పాపాలు క్షమించవా అని మా తల్లిదండ్రులతో, మా అత్తమామలతో ప్రార్థన చేయించడానికి నాకు చాలా మనసుకి ఇబ్బంది అనిపించింది. వాళ్ళు ఎంతో పుణ్యాత్ములు, పుణ్య దంపతులు, కానీ మనుషులుగా వాళ్ళు ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు. ప్రభు సన్నిధానంలో ఒప్పుకోబెట్టాను. నేను కూర్చుండి మోకరింపు చేసి ప్రార్థన చేయించాను వాళ్ళతోటి. వాళ్ళకి ప్రార్థన తెలియదు కదా, ఆ సంస్కృతి కాదు కదా వాళ్ళది. అందుకని వాళ్ళతో ప్రార్థన చేయించి వాళ్ళకి నచ్చ చెప్పి వాక్యాన్ని చెప్పి వాళ్ళు ఏదైనా చిన్న చిన్న డౌట్స్ అడిగితే వాటిని కూడా క్లారిఫై చేసి, నాన్నగారు అన్నారు అమ్మ నువ్వు ప్రార్థన చేస్తావు కదా అది సరిపోదా, ఇల్లందరికీ అది సరిపోదా అమ్మ అని అడిగారు. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అంటే ఆయన కావాలని కాదు కానీ ఒక చిన్న డౌట్, చిన్న ప్రశ్న వేస్తే, నాన్న నాకు ఆకలి వేసింది, నేను అరటిపండు తింటున్నా, నాకు తీరుతుందా ఆకలి, నీకు తీరుతుందా అని అడిగాను. ఆహా, ఓ నిజమే కదా, నేను తింటే నాకే తీరుతుంది, నా కుమార్తె అరటిపండు తింటే తనకు ఆకలి తీరుతుంది, నాకు తీరదు కదా అని. అదే నాన్న క్రైస్తవ్యం కూడా. నీవు యేసు దేవుడు, యేసు రక్షకుడు, నేను పాపిని ఆయన ఎదుటాన్ని నీవు ఒప్పుకుంటే ఆ రక్షణ నీకు వస్తుంది. ఒకవేళ నేను మీ కుమార్తెగా ప్రార్థన చేస్తే మీకు ఆరోగ్యం రావచ్చు, మీకు ఐశ్వర్యం రావచ్చు, మీకు ఇంకేదైనా మేలు జరగచ్చు, కానీ రక్షణ రాదు. రక్షణ ఎవరికి వాళ్ళ నోట్లో ఒప్పుకోవాలి నాన్న అన్నప్పుడు నాన్న చాలా సంతోషంగా, ఒక పక్షి ఎలా ఎగిరి వస్తుందో అలా ఎగురుకుంటూ సంతోషంగా నాతోటి వచ్చి బాప్తిజం తీసుకున్నారు. ప్రియులారా, ఎంత మంచి అమ్మ నన్ను చూసారా. మీకు ఈ సాక్ష్యం మీలో పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. భయపడకండి క్రీస్తు సాక్షిగా ఉండటానికి. ఈ సర్వ సృష్టి మనం చూసే సృష్టి అంతటిని చేసిన దేవుడు నన్ను వచ్చి తండ్రి అని పిలువన్నప్పుడు మనకు భయం దేనికి ఉండాలి? అసలు భయం దేనికి? నేను కూడా మీలో కొంతమందిలాగా చాలా భయస్తురాలు. గాలి వేస్తే భయం, చీకటి అయితే భయం, నక్షత్రాలు రాత్రిపూట పైకి చూస్తే భయం, ప్రతిదానికి భయం. ఆ భయం పోగొట్టడానికి నాన్న ఒక్కొక్కసారి పల్లెలో అప్పట్లో ఏదైనా అంటువ్యాధులతో చనిపోతుంటే మనుషులు ఆ ఇంటి వాళ్ళు కూడా పట్టుకునేవాళ్ళు కాదు, వాళ్ళకి అంటుకుంటుందని. కానీ నాన్న నన్ను భుజాన ఇట్లా వేసుకొని తీసుకెళ్ళి ఆ శవాన్ని ముందుగా ఆయనే చెయ్యేసి పైకి ఆ పాడని ఎత్తేవాళ్ళు. ఎంత సంస్కృతి చూడండి. వాళ్ళని అంటరాని వాళ్ళని ఊర్లో కొద్ది ఉన్నత జాతి అంటే ఉన్నత కులస్తులు ఒక మూలకు పెట్టినా కానీ నాన్న పల్లెలన్నీ తిరిగేవాళ్ళు. ప్రియులారా, ఐ సెల్యూట్ మై మమ్ అండ్ డాడ్. వాళ్ళకి కులం లేదు, మంచి చెడే వాళ్ళకి మాకు నేర్పించినటువంటి కులాలు. సో అప్పుడు నన్ను తీసుకెళ్ళి ఒకవేళ డెడ్ బాడీ ఇలా ఉంటే కనుక నాన్న ఎత్తుకొని నా చెయ్యి ఇలా పెట్టి డెడ్ బాడీ మీద పెట్టించేవాళ్ళు. నేను కెవ్వుమని తీసేస్తుండాను దాన్ని భయపడి, మళ్ళీ పెట్టించేవాళ్ళు. అది శరీరం ఇంకేం లేదమ్మా, ప్రాణం లేదు, అది కట్టెనే, అది నిన్నేం చేయదు అని భయం పోగొట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అలా వాళ్ళుగా అమ్మ నాన్న నాకు భయం పోగొట్టడానికి చాలా ప్రయత్నం చేశారు, కానీ నా భయం పోలేదు. ఎప్పుడు పోయిందో తెలుసా? నా భయం యేసుక్రీస్తులోకి వచ్చినాక పోయింది. నాకు ప్రభులోకి వచ్చినాక ఏ దాని గురించి భయం లేదు, ఎలాంటి భయం లేదు. ఆ భయాలన్నీ తీసివేయగలిగింది యేసయ్యే. నువ్వు ఒకవేళ క్రీస్తులో ఒంటరిగా ప్రయాణం చేస్తూ నువ్వు ఒక్కదానివే క్రిస్టియన్గా ఉంటే భయపడకు ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి. భయం ఇచ్చే ఆత్మని దేవుడు ఇవ్వలేదు మనకి, ధైర్యపు ఆత్మను దేవుడు ఇచ్చాడు. మనం క్రీస్తుని అంగీకరించడం అనేది ఒక పాపం కాదు, ఒక తప్పు కాదు. అది నీ చాయిస్, నీ ఇష్టం. నీ ఒక ఆరాధ్య దైవంగా యేసును పెట్టుకున్నావు, దానిలో తప్పేముంది? నువ్వు చేస్తుంది మంచి పని అని ధైర్యంగా నీ ఇంటి వాళ్ళతో చెప్పాలి.
వాళ్ళు వింటారో వినరో వదిలేస్తే నీవు స్వేచ్ఛగా వచ్చి నిన్ను పిలిచినటువంటి క్రీస్తుని నువ్వు ఆరాధించాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక అనుకోకుండా ఈ ఫోటోలు దొరికినాయి, అందుకని నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడైతే మీకు ఒకసారి చెప్పాను, అమ్మ అప్పుడప్పుడు నాన్నగారిని, నా బిడ్డలు ఎదుగుతున్నారయ్యా, నా బిడ్డలు చక్కగా ఉంటారు, పెళ్ళిడికి వస్తున్నారు, నా బిడ్డలకి ఏదన్నా ఒక ఉంగరం చేయించు, ఒక గొలుసు చేయించు అంటుంటే కమ్మరం కాడ చెప్పొచ్చా అనేవాళ్ళు నాన్న. అంటే కమ్మరం దగ్గర ఇనుప సామాన్లు చేస్తారు కదా, అంటే ఇనుప సామాన్లు నాడికి చెప్పానంటే ఏంటి, బంగారం ఇనుము రెండు ఒకటే ఆయన దృష్టిలో. అంటే నా బిడ్డకి ఒక బంగారు గొలుసు వేసుకునే కంటే ఇంకో ఎవరో పేదవాడి కుమారుని చదివిస్తే అది సమాజానికి మేలు కదా, కుటుంబానికి మేలు కదా అని ఆలోచించినటువంటి మహానుభావుడు మా నాన్నగారు. అలానే మా పెళ్ళిళ్ళకి ఏం చేయించలేదు ప్రియులారా. చిన్నప్పుడు ఏదో చెవులు కుట్టించి ఒక చిన్నది ఏదో పెట్టారు, దాంతోనే పంపించేశారు. అమ్మ 4 గాజుల్లో ఒక 2 గాజులు నా చేతికిచ్చి నన్ను అత్తగారింటికి పంపించింది. మా అత్తగారు ఏదో ఒక సన్న తాళి వేశారు, అదే చాలా. నీకు పాత ఫోటోలు కావాలని చూపిస్తారు, తప్పితే ఏం లేదు. గుచ్చుకున్న నల్లపూసలు ఉండే. సరే, ఆ తర్వాత దేవుడు దీవించాడు. పరిమితంగా, నేను చాలా పరిమితంగా. అంతేకాదు, ఈ ఇల్లు గిఫ్ట్గా నాకు ఈ ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ దాన్ని ఏమంటారు, ఈ వెంచర్ వాళ్ళు వేసిన దాంట్లో లాటరీలో నాకు కొంచెం బంగారం వచ్చింది ఆశ్చర్యంగా. అవి చేయించుకునేవి కానీ నాకు నేనుగా స్వయంగా ఏమీ చేయించుకోలేదు. అలాగే మా అత్తగారు ఒక తల్లిలాగా మిగతా వాళ్ళకి ఇచ్చినట్టే నాకు కూడా మనమరాలకి ఇచ్చారు కొంత బంగారు, అది వేసుకుంటా. నేను స్వయంగా కొన్నది లేదు, ఆ ఉన్నాయి ఏయో పెట్టుకుంటా. నేను మీకు ఇక్కడ ఒక మాట చెప్పదలసాను ఏంటంటే, నెల జీతం అంతా పెట్టి చిన్న బంగారు ఉంగరం కొనుక్కొని మీ డబ్బులు వృధా చేసుకోకండి. మీకున్నయ్యా కొనుక్కోండి. అంతకంటే కూడా ఆభరణాల కంటే కూడా ఫుల్ క్యారెట్స్ గోల్డ్ కొనుక్కుంటే మీకు అది ఒక ఎస్టేట్ లాగా. ఇప్పుడు మనం ఒక ఇల్లు కొనుక్కొని, ఒక భూమి కొనుక్కొని మన కుటుంబానికి ఆదాయంగా ఉంటుంది ఎట్లా అంటామో అట్లా దాచుకోండి. ఈ ఆభరణాలు అతి పరిమితంగా వేసుకోండి. సమాజంలో ఉన్నప్పుడు ఏదో బోడిలాగా తీసేసినట్టుగా ఉండటం కొంతమందికి ఇష్టం ఉండదు. ఇప్పుడు నా మట్టుకి నేను వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో నాకు ఇష్టం ఉన్నా కొద్దిగా అదొక ఎబ్బెట్టుగా ఉంటుంది అనమాట. ఒక వేరేగా చూస్తారు. వాళ్ళు చూస్తారని కాదు, కానీ మనం ఒక మనిషిని, ఒక కుటుంబాన్ని, ఒక సమూహాన్ని కలుపుకునే విధంగా ఉండాలి. మన అలంకరణ అయినా ఏదైనా మితిమీరి అలంకరించుకోకూడదు, సరిపడా. నాకు ఒక మాట గుర్తొస్తుంది, ఈ పుడకలు అవన్నీ తీసేయమని మోషేకి దేవుడు చెప్పాడు కదా, బంగారం పెట్టుకోకూడదని కొందరు అంటారు. కరెక్టే, అది నిజమే, వాక్యంలో ఉంది. అది ఎందుకు వాళ్ళున్న ఒంటి మీద బంగారం అంతా ఒలిచి ఒక విగ్రహాన్ని చేసి పూజించారు. అంటే బంగారం వాళ్ళ దృష్టిలో విగ్రహం అయిపోయిందనమాట. అంటే దేవుడి కంటే ఎక్కువగా దాన్ని ప్రేమించడం మొదలుపెట్టారు. దేవుని యొక్క ధర్మశాస్త్రానికంటే ఎక్కువగా ప్రేమించారు కనుక దేవుడు ఆజ్ఞ ఇచ్చుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా గొప్ప విషయాలు తెలిస్తే మీరు ముచ్చటించుకోండి. నా దృష్టిలో నేను అలా అనుకున్నాను. మరి బంగారం వద్దు, తప్పు అంటే దేవుడు రెబెకా నా కుమారుడిగా కోడలుగా స్వీకరించి ఒక కుమార్తెగా తీసుకురమ్మని ఎలియాజర్కు బంగారం ఎందుకు ఇచ్చి పంపించాడు? ఏదైనా మనం విర్రవీగి చేయకూడదు, ఇతరులకి చెడ్డ ఆలోచన వచ్చేలాగా చేయకూడదు. మన పరిమితుల్లో మనం ఉన్నప్పుడు అది తప్పు కాదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇవన్నీ వేసుకొని అక్క సాక్ష్యం చెప్తుంది, లేదంటే వాక్యం చెప్తుందని మీలో ఎవరన్నా అనుకుంటే కనుక అలాంటి వాళ్ళ కోసం నేను ఈ ఫోటో చూపించాలనుకుంటున్నాను. ఇది అమ్మతో సంతోషంగా గడుపుతూ మాట్లాడుతున్నప్పుడు దీంట్లో నగలి చెప్పండి, ఒక గాజు, ఒక పూస, ఒక నగ కూడా లేదు. కానీ నా తల్లితో హ్యాపీగా, నా తండ్రితో. కానీ అది అమ్మ రిక్వెస్ట్ చేశారు, అమ్మ నీ మొహం బాగాలేదురా, నువ్వు క్రీస్తుని ఆరాధించుకుంటే ఆరాధించుకో, అన్నదమ్ములకి అట్లా బోడి బొమ్మలాగా కనపడకు నాయనా, ఆలోచించు అని అమ్మ పెద్దగా చెప్తుండేవాళ్ళు. అయినా నేను వేసుకునేదాన్ని కాదు. ఇలా కుటుంబంలో కొన్ని ఇది చూడండి, నేను బైబిల్ పట్టుకొని వీధి వీధి తిరిగి ఇప్పుడు ఎవరన్నా నన్ను గురించి ఆలోచిస్తే ఈ గాజేంటి, పోసేంటి, కరుణక్క అంటే చూడండి చాలా నిష్కామంగా 20-30 సంవత్సరాలు నేను సేవ చేసిన దాన్ని. కానీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ వేసుకున్నాను వద్దనుకొని అంటే అది ఒక ఎబ్బెట్టుగా ఉంది. ఎవరో పెళ్ళికి పిలుస్తారు, పెద్ద పెద్ద ఫ్యామిలీస్, మా సైడు, ఈ మా అత్తమామల సైడు కూడా ఒక ఎబ్బెట్టుగా అన్నీ తీసేసి వాళ్ళు వింతగా నన్ను చూసి, నేను వాళ్ళని చూసి వాళ్ళకి ఏదో ఎక్స్ప్లెనేషన్ చెప్పి మళ్ళీ ఇవన్నీ కంటే తగుమాత్రంగా వేసుకొని అమ్మ యేసుక్రీస్తు దేవుడని సాక్ష్యం చెప్పడం ద్వారానే నా సేవ చాలా వర్ధిల్లింది ప్రియులారా. అందుకని మీరు నూతనంగా వచ్చే వాళ్ళని ఎవరిని వీటన్నిటికీ ఒత్తిడి పెట్టకండి. అవన్నీ ముఖ్యం కాదు. బొట్టు తీసేయి, నగలు తీసేయి, తెల్లచీరేసుకో, లేకపోతే ముడేసుకో, ఇవన్నీ ఎందుకు?
నూతనంగా వచ్చిన వాళ్ళకి గొంతు బిసికి చంపిన దాని రక్తం తినకూడదు. అలాంటి ముఖ్యమైన విషయాలు చెప్పి వాళ్ళని వదిలేసేయండి. అంతేగాని వాళ్ళ మీదకి ఎక్కువ ఒత్తిళ్ళు, వాళ్ళు ఆచరించడానికి కష్టపడేటువంటి ఒత్తిడి ఏదో మీరు తీసుకురావద్దని దేవుడు చెప్పాడు. మన భారతీయులు ఎంతో మంచి మంచి మనుషులు. మన భారతీయులు హిందువులేమి, ముస్లిమ్స్ ఏమి, బుద్ధుడిని పూజించే వాళ్ళేమి, పారసీకులేమి, ఎన్ని మతాలు కదా, కానీ ఒకే తల్లి పిల్లల్లాగా ఉంటారు. హ్యాపీగా ఉండండి, అలాగే ఉండనియండి. నేను మళ్ళీ మీకు కొన్ని ఫొటోస్లో చూపిస్తాను. ఎన్ని రకాల సంస్కృతుల్లో వచ్చేవాళ్ళు మన కుటుంబ ప్రార్థనకి, ఎన్నో మతాల నుంచి. కానీ ఎప్పుడు మీరే కులం, మీరే మతం అని మేము ఎప్పుడు అనుకోలేదు. ప్రార్థనలో ఐక్యపడి చేసేవాళ్ళు. దేవుడు చేసే కార్యాలు చూసి అందరూ మెల్లమెల్లగా ప్రభువులో ఒక్కొక్క అడుగు నడుచుకుంటూ ప్రభు సన్నిధికి వచ్చారు. అందుకని మన సంస్కృతిలో మనం ఉంటూ, మన పెద్దలు నేర్పినటువంటి మాటలలో మనం దాగి ఉంటూ, దాంట్లోనే బైబిల్ని భద్రపరచుకొని ఎంతమందిని యేసు కొరకు సంపాదించగలమో వాళ్ళని సంపాదించుకుంటూ యేసులో మనం ముందుకు సాగిపోదాం ప్రియులారా. నా తల్లిదండ్రులు నేను సంపాదించుకున్నా, నా అత్తమామలు నేను సంపాదించుకున్నా, వాళ్ళు కనిపించిన పిల్లలు అందరు జీవించే ఉన్నారు. ఇంకా 2 అన్నయ్యలు లేరు, కానీ వాళ్ళందరికీ చెప్పాను, మన టైం మనం వాళ్ళకి ఇద్దాం. వాళ్ళు ఎప్పుడు వస్తారో వస్తారు, అది వాళ్ళ చాయిస్. అలా అని మనం చెప్పకుండా ఉండకూడదు, చెప్పడానికి భయపడకూడదు, వాళ్ళకి ఎందుకులే చెప్పాలి అని అనుకోకూడదు. యేసుని గురించి చెప్తూ నాన్న రాసిన సాక్ష్యంలాగా యేసు కొరకు జీవిద్దాం, యేసునే ప్రకటిద్దాం. యేసుక్రీస్తే మన దేవుడు, యేసుక్రీస్తే అందరికీ దేవుడు ప్రియులారా. గాడ్ బ్లెస్ యూ. నా యొక్క ఈ స్మృతులు, ఈ మధుర స్మృతులు, ఈ ఆలోచనలు ఎప్పటికో నన్ను తీసుకెళ్ళి మీకు కూడా పంచుకోవాలనే ఒక ప్రేరణ కలిగింది. మీకు కూడా నచ్చినాయని నేను అనుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కొన్ని జ్ఞాపకాలతో నేను మీ ముందుకు వస్తాను. పరిశుద్ధ, కృపాశక్తి సంపూర్ణ, సర్వాంతర్యమైనటువంటి దేవాది దేవుడా, నా తల్లిదండ్రుల తరం, నా తరం, నా పిల్లల తరం, నా పిల్లల తరం కూడా 4 తరాలు మేము యేసుని దేవునిగా కలిగి ఆరాధించి జీవించడానికి నీవు చూపిన కృపలను బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు. నేను పంచుకునే సాక్ష్యాలన్నీ మీ మహిమరాజ్య వ్యాప్తిలో ఇవి ఎవరికి చేరితే మేలో ప్రభ, ఎవరికి చేరాలో వారి వద్దకు చేరినట్లుగా నీ కృపా సహాయాలు దయచేయండి. చెప్పబడిన ఈ స్మృతులు, ఈ జ్ఞాపకాలన్నిటిపైన యేసు రక్తపు ముద్ర వేయండి తండ్రి. విన్నప్పుడు ఆ బిడ్డలకు ఆదరణ, నెమ్మది, సంతోషం కలుగు చేయండి. ఇలాంటి తలంపులు ప్రభ మీరు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు. అవును తండ్రి, ఈ ఫోటోల ద్వారా కానీ, అమ్మ నాన్న చెప్పిన మాటల ద్వారా కానీ, ఇప్పుడు యూట్యూబ్ ద్వారా నేను చెప్పిన ఈ మాటలన్నిటినీ ప్రభా మీరు చరిత్రలో రాసి ఉంచినందుకు, మా జీవితాలు ఒక చరిత్రగా చేసినందుకు కూడా మీకు వందనాలు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఐ లవ్ యూ. ఐ సీ యూ అగైన్. గాడ్ బ్లెస్ యూ. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.